వివాహం కానప్పుడు చాలా ఇబ్బందులు పడవలసి ఉంటుంది. గృహస్థాశ్రమం చాలా ప్రధానమైన ఆశ్రమం కదా. గృహస్థాశ్రమ ప్రవేశం చెయ్యాలి అని అనుకున్న వాళ్ళకి యోగ్యమైన సంబంధాలు రాకపోతే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని మీరు దయచేసి దీనికి పరిష్కారంగా మాకు ఏదైనా స్తోత్రం ఇప్పించవలసింది అని అడిగితే మహాస్వామి వారు అప్పటికప్పుడు చెప్పినటువంటి స్తోత్రం ఇది. ఈ స్తోత్రంలో ప్రతి శ్లోకానికి చివర గురుగుహ జనని గురు కళ్యాణం కుంజర జనని కామాక్షి అంటూ పూర్తి చేశారు. అందులో కురు కళ్యాణం అంటే మాకు వివాహం అయ్యేటట్టుగా చూచెదవుగాక అని ఒక అర్థం. మనందరం నుంచి చెప్తూ స్వామివారే ఒకప్పుడు ఒక మాట చెప్పారు. ఈ స్తోత్రాన్ని బాగా అనుగ్రహం పొందడానికి వీలుగా చదువుకోవాలి అని అనుకుంటే శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ దీపాన్ని వెలిగించిన తరువాత 7 ప్రదక్షిణములు చేసి ఈ స్తోత్రాన్ని చదవండి అని చెప్పారు. కాబట్టి ఇది వెలిగించడానికి దీపానికి 7 ప్రదక్షిణాలు చేసిన తరువాత ఈ స్తోత్రం చదవడానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది. దాన్ని